హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం శ్రీమాత యొక్క అనుగ్రహంతో ఆమె యొక్క కృపా కటాక్షములతో జీవితం కొనసాగిస్తున్నాం. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాగా అందరు దేవతల కంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించేది శ్రీమాత. ఎందుకంటే కుటుంబంలో తల్లి పాత్ర ఎలా ఉంటుందో దేవతలలో శ్రీమాత యొక్క పాత్ర కూడా అలానే ఉంటుంది. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రతి ఊర్లోనూ గ్రామ దేవత వెలిచి ఉంటుంది. అనగా ఏ దేవత ఉన్నా లేకపోయినా ప్రతి గ్రామంకు ఒక గ్రామ దేవత ఉంటుంది. అంటే ఆమె ప్రథమ రక్షకురాలుగా మనం భావన చేస్తాం. ఆమె కూడా తన బాధ్యతను అంతకంటే ఎక్కువ కర్తవ్య దృష్టితో మనలను కాచి కాపాడుతూ ఉంటుంది. అటువంటి శ్రీమాత యొక్క మననములు, స్మరణములు, పూజలు, మంత్రములు చేయడం అన్నది విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. కాగా అతి శీఘ్ర ప్రసన్న, మనం అవునన్నా కాదన్నా మనలను రక్షిస్తున్న దేవతను మనం ఆరాధన చేస్తే ఇంకా ఆమె ఆహ్లాదము చెంది పొంగి మనలను ఆనందకరమైన జీవితమును ప్రసాదించగలదు. అటువంటి శ్రీమాతను వేడుకోవడంలో దసరా నవరాత్రులలో స్కందమాతగా మనకు దర్శనమిస్తుంది. ఆమె యొక్క ద్వాదశ నామాలు చెప్పుకోవడం కూడా మనకు విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఇప్పుడు శ్రీ స్కందమాత ద్వాదశ నామ స్తోత్రము. శ్రీ స్కందమాత ద్వాదశ నామ స్తోత్రం. ప్రథమం స్కందమాతా చ, ద్వితీయం పద్మాసనీం, తృతీయం ధవళవర్ణం చ, చతుర్థం సింహవాహినీం, పంచమం అభయముద్రం చ, షష్టం మోక్షదాయినీం, సప్తమం విశుద్ధ చక్రస్తాం, అష్టమం త్రిలోచనీం, నవమం విద్యాప్రం చ, దశమం క్షీరాన్నప్రియాం, ఏకాదశం ఆరోగ్యప్రదాంత్రింశ్చ, ద్వాదశం అరుణాంబరం. సర్వం శ్రీ స్కందమాతా దివ్యచరణారవిందార్పణమస్తు. శ్రీ స్కందమాత ద్వాదశ నామ స్తోత్రం. ప్రథమం స్కందమాతా చ, ద్వితీయం పద్మాసనీం, తృతీయం ధవళవర్ణం చ, చతుర్థం సింహవాహినీం, పంచమం అభయముద్రం చ, షష్టం మోక్షదాయినీం, సప్తమం విశుద్ధ చక్రస్తాం, అష్టమం త్రిలోచనీం, నవమం విద్యాప్రం చ, దశమం క్షీరాన్నప్రియాం, ఏకాదశం ఆరోగ్యప్రదాంత్రింశ్చ, ద్వాదశం అరుణాంబరం. సర్వం శ్రీ స్కందమాతా దివ్యచరణారవిందార్పణమస్తు. శ్రీ స్కందమాత ద్వాదశ నామ స్తోత్రం. ప్రథమం స్కందమాతా చ, ద్వితీయం పద్మాసనీం, తృతీయం ధవళవర్ణం చ, చతుర్థం సింహవాహినీం, పంచమం అభయముద్రం చ, షష్టం మోక్షదాయినీం, సప్తమం విశుద్ధ చక్రస్తాం, అష్టమం త్రిలోచనీం, నవమం విద్యాప్రం చ, దశమం క్షీరాన్నప్రియాం, ఏకాదశం ఆరోగ్యప్రదాంత్రింశ్చ, ద్వాదశం అరుణాంబరం. సర్వం శ్రీ స్కందమాతా దివ్యచరణారవిందార్పణమస్తు. దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి, ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.